ఇక రాష్ట్రంలో రైతు భరోసా అప్పుడో ఇప్పుడో అన్నట్టు ఎదురు చూస్తున్నారు రైతులు కూడా. ఇక రైతు భరోసానైతే నాకు తెలిసి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైతులలో జమ కానికైతే సిద్ధం చేస్తున్నట్టు కనబడుతుంది. రైతు భరోసా రెడీ, విడతల వారీగా అన్నదాతల ఖాతాల్లో జమ 1-2 రోజుల్లో రానున్న క్లారిటీ. ఇక ఎప్పటి నుంచో వాస్తవానికి కొంచెం అయితే లేట్ అయింది. ఇక రైతు భరోసా ఇప్పుడు అప్పుడు అని చాలా రోజుల నుంచి చూస్తున్నారు. గత 1-2 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు, ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పి. 1-2 రోజులలోనైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. దాని తర్వాత విడతల వారీగా కూడా రైతు భరోసా ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల నిరీక్షణకు త్వరలో తెరపడనున్నది. అయితే అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిధుల విడతలకు సంబంధించి సర్కారు సూత్రప్రాయంగా ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. దీనిపై 1 లేదా 2 రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. ఇక 1-2 రోజులలోనైతే విడతల వారీగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకైతే రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తుంది. ఇక కొంచెం లేట్ అయింది, అయిన సంగతి అయింది, కానీ మొత్తం మీదనైతే ఈ 2-3 రోజులలోనైతే క్లారిటీ వస్తుంది. మరి ఎట్లా పెడతారు విడతల వారీగా, ఫస్ట్ ఎంతమందికి ఇస్తారు, తర్వాత ఎంతమందికి ఇస్తారు అని మొత్తం అయితే 1-2 రోజులలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు చాలా ఇబ్బంది జరిగింది. ఇగో రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులు త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నిధుల సమీకరణ సాధ్యసాధనలను పరిశీలించిన ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. 2-3 రోజుల్లో యాసంగి రైతు భరోసాపై మంత్రులు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రతి నెల 10వ తేదీ తర్వాత కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులు జరిగేవి. కానీ ప్రస్తుతం ఎలాంటి బిల్స్ రిలీజ్ చేయొద్దని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశించడంతో నిలిచిపోయాయి. దీనితో ఆ నిధులు రైతు భరోసాకు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే బిల్స్కి సంబంధించి రాష్ట్రంలో 10 తేదీ వరకే ఆ శాఖలో ఉన్నటువంటి బిల్స్ చెల్లించేవారు. కానీ ఆ బిల్లులకు రేవంత్ రెడ్డి అయితే అక్కడి వరకు బిల్లులను ఈ నెల బిల్లులను బంద్ చేయాలని చెప్పినట్టు తెలుస్తుంది. ఆ బంద్ చేసినటువంటి నిధులకు సంబంధించిన బిల్లులు రైతు భరోసా జమ చేసేటట్టు క్లియర్గా కనబడుతుంది. ఇక మొత్తం మీదనైతే 2 రోజులలోనైతే నాకు తెలిసి క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. రైతు భరోసా కూడా విడతల వారీగా ఇవ్వనీకైతే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు క్లియర్గా కనబడుతుంది. ఇక ఎదురు చూస్తున్న రైతులకు మంచి శుభవార్త చెప్తున్నట్లు కనబడుతుంది.